आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. శరీరంలో నేనున్నాను, శరీరము వాహనం, నేనున్నాను కాబట్టి నడుస్తున్నది. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఇది కాదు, నా వల్లనే శరీరం ఉంది, శరీరము నాదే, శరీరమును నడిపిస్తున్నది నేనే, అంగ ప్రత్యంగములను సక్రియపరుస్తున్నటువంటిది ఈ శరీరం యొక్క అంగ ప్రత్యంగములను సక్రియపరిచి నా స్వార్థమును నేను నెరవేర్చుకుంటున్నాను అనే విధంగా భాష రావాలి. లక్ష్మణ్ గారు తండ్రి శరీరం నుండి చూసినప్పుడు దేహానికి దేహం, ఆత్మకు ఆత్మ, కనిపించని తండ్రి ఆత్మకు కనిపించని మన ఆత్మ, కనిపించే తండ్రి శరీరం నుండి కనిపించే మన శరీరం, ఈ విధంగా వస్తే ఇంకా స్పష్టంగా అవుతుంది. ఇప్పుడు మనం సత్యార్థ ప్రకాశంలోకి వెళ్తే, ధన్యవాదాలు ఆచార్య. కనిపించే తండ్రి శరీరం, ఇప్పుడు తండ్రి కనిపిస్తున్నాడు, కంటికి కనిపిస్తున్నాడు భౌతిక దేహము కాబట్టి ఆ భౌతిక దేహం నుండి మన భౌతిక దేహం, మనది కంటికి కనపడేటువంటి శారీరక జన్మ. తండ్రి ఆత్మ మనకు కనబడట్లేదు కాబట్టి మన శరీరంలో నేను అనే ఆత్మ కనబడని మన ఆత్మ, నేను ఆత్మతత్వం, ఈ రెండు కూడా స్పష్టంగా రావాలి. వారు చాలా స్పష్టంగా తీసుకొస్తున్నారు, ఇక్కడ ఆగిపోతున్నారు, అందుకని చెప్పడం జరిగింది. నమస్తే ఆచార్య. నమస్తే. ధన్యవాదాలు ఆచార్య. ఓ సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం 220వ పుటలో ఉన్నాం. ఇంతకుముందు మనము ఉపనిషత్తులలో చెప్పుకున్నప్పుడు అక్కడ చేష్టలతోని ఏ జన్మ పొందుతాము, అలాగే నిన్న చెప్పుకున్నటువంటి పాఠంలో గుణ స్వభావములతోని ఈ విధంగా ఈ జన్మ పొందుతాము అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అది. మరి ఒకవేళ చేష్టలతోని గుణములతోని రెండింటితోని అయితే మరి ఏ విధంగా జన్మను పొందుతాము ఆచార్య గారు? నిన్న ఒక విషయం ఏమిటంటే, మనుస్మృతి 12వ అధ్యాయము 44వ శ్లోకము మరియు ఈ యొక్క 45వ శ్లోకంలో చెప్తున్నటువంటిది, వీటిలో ఏంటంటే మనం ఎటువంటి పదార్థాలు, ఎటువంటి వారి సాంగత్యము, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము, ఆ పరిస్థితులు, ఆ వ్యక్తులు, ఆ పదార్థం మనల్ని ప్రభావం చేస్తుంటే మన గుణకర్మ స్వభావాలు కూడా ఆ రకంగా తయారవుతుంటాయి, మనము అదే రకంగా గుర్తించబడుతుంటాము. కాబట్టి ఇక ఇవే గుణకర్మ స్వభావాలలో జీవిస్తూ వాటిని వదలలేక ఇంకొక దాన్ని కొత్త దాన్ని గ్రహించలేక ఉన్నటువంటి స్థితిలో జీవాత్మకు పునర్జన్మ అవే గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి జన్మ లభిస్తుంటది. ఇప్పుడు మళ్ళీ మానవ జన్మ రావచ్చు ఆచార్య. మానవ జన్మ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు అందుకే అది పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏంటంటే, అహం అంటే నేను, అహం మను అభవం
సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ. నేను మను అంటే మననశీలుడనై ఉన్నాను కాబట్టి నా బిడ్డవైనటువంటి నువ్వు కూడా మనుర్భవ దైవ్యం జనయ, నీవు కూడా మననశీలుడవు కా, నీకు పుట్టబోయేటువంటి సంతానాన్ని దివ్య మానవ సమాజంగా తయారు చేయి అని చెప్పేసి సందేశం ఇస్తున్నాడు. కాబట్టి మనుష్య జన్మ ఎప్పుడు అంటే మననశీలుడు అయి ఏది మంచి ఏది చెడు, ఏది నాకు ఉచితము ఏది అనుచితము, దేనివల్ల నేను భవబంధాల్లో ఇరుక్కుంటున్నాను, దేనివల్ల నేను భవబంధాల నుంచి బయటకు వస్తున్నాను, ఇది ఈ వివేచన శక్తి ఉంటే వాళ్ళు మనుషుల నుండి ఉత్తములు ఋషిమునులు ఆ రకంగా ఈ యొక్క మనుష్య జన్మను తరిస్తుంటారు. ఇక దొరికింది స్వార్థం, ఇక అవకాశం దొరికింది, ఇక దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ధర్మం కర్మం ఎవరికి తెలుసు, రాబోయే జన్మను ఎవరు చూశారు అని చెప్పేసి అన్ని కర్మలు పాపాలు పుణ్యాలు అన్నీ చేస్తూ ఉండేటువంటి వారికి ఎంతెంత నిమ్నముగా దిగజారుతూ ఉంటే అంతంత నిమ్న స్థరమైనటువంటి జన్మ లభిస్తుంటుంది. అమ్మగారు ధన్యవాదాలు ఆచార్య మహోదయ. కానీ ఈ కర్మ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైదికం అసలైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు ప్రతిజ్ఞలు చేయించడు, ఎప్పుడు ఏ వ్రతము ఏ దీక్ష ఇవ్వడు. ఎందుకు అని అంటే కట్టుబాట్లు ప్రతిజ్ఞలు ఈ దీక్షలు ఏంటంటే వ్యక్తి స్వాతంత్రానికి సంఖ్యలు బిగించినట్టు అవుతుంటాయి. కాబట్టి లేకపోతే కొంచెం అశ్రద్ధ అవుతుందేమో ఆచార్య. మీరు సత్యం గ్రహించారమ్మగారు, అదే నిజం. కాకపోతే స్వేచ్ఛతో చేసినటువంటిది పకడ్బందీగా కట్టుదిట్టాల్లో చేసినటువంటి దానికి తేడా ఉంటుందా ఉండదు అమ్మగారు? ఇప్పుడు వంట చేసేటప్పుడు సహజంగా మన తెలివితేటలతో చేసినటువంటి వంట చూడండి, యూట్యూబ్ లో చూసుకుంటూ అక్కడ వాళ్ళు పప్పు వేయమంటే పప్పు వేయాలి, ఉప్పు వేయమంటే ఉప్పు వేయాలని ఆ నటన చూడండి, ఏది బాగుంటుంది? స్వేచ్ఛ బాగుంటుంది. స్వేచ్ఛ నిర్బంధంగా ఆనందం ఉండదు, అందులో నిర్బంధంతో ఆనందం ఉండదు. దీంట్లో స్వేచ్ఛ ఉల్లాసం ఉత్సాహం దేంట్లో అయితే ఉంటుంటుందో దాంట్లో వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. ఈ నటనలో తనను తాను అణుచుకోవడం బిగుసుకోవడము ఆ విధంగా ఒక రకంగా ఏంటంటే ఇరిటేషన్ ఒత్తిడికి కూడా ఇది ఎందుకు తీసుకుంటే అనేది కూడా దీక్ష ఎందుకు తీసుకుంటే అనేది కూడా వస్తుంటది. ఒకవేళ పాడైపోయింది అనుకోండి, అయ్యో నా వల్ల పాడైపోయింది, ఇది ఇట్లా అయిపోయింది అని. అదే మనము మన స్వేచ్ఛతో చేసినప్పుడు పాడైపోతే అది పోతే ఇంకోటి చేయవచ్చు, అది కాకపోతే ఇంకొకటి ఆ రకంగా ఉండండి. ఒక్క నిమిషం నేను ఒక 5 నిమిషాలు ఉండండి, మళ్ళీ చేస్తానని చెప్పేసి. కూరగాయలు మాడిపోయిందని కూరగాయ చేయాల్సిన ముక్కలు కోయాల్సిన పని లేదు, కొబ్బరి తురుగు తాలింపు చేసి అయిపోతుంది, ఒక 2 నిమిషాలు అయిపోతుంది. అవట్లా ఈ దీక్ష అనేది కూడా ఒక బంధం లాంటిది ఆచార్య. బంధనం. అందుకే దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడు, ఉపనయనములో ఇస్తున్నటువంటి యజ్ఞోపవీతం, వేదారంభంలో ఇస్తున్నటువంటి మేఖల దండధారణ, ఆ యొక్క శిఖ జుట్టు వెట్టించి సన్యాసంలో అన్ని విసర్జింపజేస్తున్నాడు. అర్థమవుతుందా? ఓం ఆచార్య గారు, ఒక ఆచార్య అర్థమవుతుంది. అంటే ఎందుకు ఈ బంధనం ఏది ఉండద్దని ఆచార్య? అమ్మగారు మీరనేటువంటి భాషని విప్పుతున్నాడు దయానంద సరస్వతి. మనకు ఏది తెలియదు కాబట్టి కొద్దిగా కట్టుదిట్టాల్లో రావాలని. ఇప్పుడు ఈ జన్మ అనేటువంటిది తల్లిదండ్రుల మాధ్యమం, గురువు మాధ్యమంగా వేదానుకూలంగా వేదాలను పట్టుకొని
భగవంతుని అనుసరణకు రావడం అనేటువంటి మనకు తెలియదు కాబట్టి ఆ మార్గంగా రమ్మని చెప్తున్నాడు. అంతేగాని మనం ఏ మార్గాన్ని అనుసరించొద్దు, ఏ మార్గాన్ని అనుసరించద్దు. అప్పుడే వేదం అర్థమవుతుంది, అప్పుడే దేవుడు అర్థమవుతుంది. కట్టుదిట్టాల్లో ఉంటే ఈ భగవంతుడు అర్థం కాడు. ఇప్పుడు అలర్ట్ గా ఉన్నప్పుడు ఏమైతుంటదంటే మన మెదడు ఆ స్రావాలు అనేటువంటివి ఒక రకంగా విడుదల చేస్తుంటాయి. ఇక ఎప్పుడైతే మనం ఉల్లాసంగా ఉత్సాహంగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు అప్పుడు ఇంకొక రకంగా ఉంటుంటది. స్వేచ్ఛగా ఉన్నటువంటి వారి ముఖ కవలికలు కడిగినట్లుగా ఉంటుంటాయి, పువ్వు విప్పుకున్నట్టుగా ఉంటుంటాయి, సహజంగా ఉంటుంటాయి. అదే నటించేటువంటి వారి ఏంటంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో దొరకని దాని గురించి ఎదురు చూస్తున్నట్టుగా, ఇంకేదో ఎవరో పట్టుకోబోతున్నట్టుగా, మనం దొరికిపోతున్నట్టుగా, ఇటువంటి భావజాలంతో ఉంటుండే, బెదిరినట్టుగా. ఏమి అంత ఊరికే కూర్చుంటున్నారు? అవును ఆచార్య, అట్లనే ఉంటది. అదే ఆ బెదిరి చూపులు పోవాలి, ఆ భయం పోవాలి, ఆ ఆందోళన పోవాలి, సహజంగా ఉండాలి అంతే. మాచాజీ గారు, దీక్ష, వ్రతం, కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసఫలం అయితేనే కదా ఆచార్య మళ్ళీ మనం ముందుకు ఏ విధంగా అడుగు వేయాలి, సఫలం ఏ విధంగా కావాలి అని ప్రయత్నం చేయగలుగుతాం కదా ఆచార్య గారు. మరి ఇప్పుడు మా మిత్రుడు ఆయన ఏమంటాడంటే, రైలు ఎందుకు ఆలస్యంగా వస్తున్నది అని అంటే, ఉన్నాయే 2 పట్టాలు, ఎదురుగా ఏదైనా వస్తే ఎట్టిపోతుంది, అందుకే ఆలస్యంగా వచ్చింది. మరి తొందరగా ఎందుకు వచ్చింది అంటే, ఎదురేమి రాలేదు కాబట్టి తొందరగా వచ్చింది. ఇంక అటు ఇటు దారి తప్పడానికి వీలు లేదు కదా. ఆ రకంగా వ్రత దీక్షలో ఏంటంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఉండదు, అందుకారణంగా అక్కడ ఉన్నటువంటి నటన. ఇప్పుడు తల్లి చెప్తుంటది కదా, కళ్ళు మూసుకో, మొక్కు, జేజకు మొక్కు అని చెప్పేసి, తల్లి మూసుకోమంటే మూసుకుంటున్నాడు, కానీ మూసుకున్న తర్వాత తను తెరవడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ గమనించండి, అమ్మ నాన్న చూస్తున్నది. అది ఆ నటన పోవాలి. అందుకే అంటే ఆచార్జీ ఇప్పుడు అమ్మగారు ఒక్క నిమిషం, ఓం ప్రకాష్ చెప్పిస్తున్నాడు కదా, భగవంతుడి నుంచి వేరైనటువంటి ఆత్మ ఈ భవబంధాల్లో ఈ మనిషి జన్మకు వచ్చిన తర్వాత ఏ గ్రహాంతరంలో ఉన్నను, ఏ భూమిలో, ఇప్పుడు మనం భూమిలో ఉన్నాము, భూగ్రహంలో ఉన్నాము, ఏ ద్వీపంలో ఉన్నను, ఏ దేశంలో ఉన్నను, ఏ ప్రాంతంలో ఉన్నను, ఏ ప్రాంతీయ భాషకు చెందిన వారిమైనను, ఈ చావు పుట్టుకల పండుగల పేరుతోటి పురోహితుణ్ణి, పండితుణ్ణి, ధర్మాచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకుంటున్నావు చూడు. ఈ వైవిధ్యాన్ని చూస్తేనే నా నోట మాట రావట్లేదు స్వామి అని మనం చెప్పుకుంటున్నటువంటి దాని వెనుక రహస్యం ఏంటి? ఇది స్వేచ్ఛ స్వాతంత్రం, నటన కాదు ఇది. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ఓమాచాజీ గారు, అర్థమవుతుంది ఆచార్య. కానీ వేదంలో మనకు వేదాచార్యులు చెప్పేదానికి, తర్వాత వేరే మతస్థులు వారు చెప్పేదానికి, అక్కడ భగవంతుడు తన వద్దకు ఏ విధంగా ఆ పురోహితుని ద్వారా తీసుకొస్తున్నారు ఆచార్య, అది అర్థం కావట్లేదు. అది సరైనది. ఏంటంటే వారికి దేవుడే పట్టుబడలేదు కాబట్టి వారికి వేదం అర్థం కాదు. వారికి గురువు ప్రత్యక్ష దైవం, గురువు కనబడుతున్నాడు, గురు వాణి కనబడుతుంది కాబట్టి వారికి అది ఆదర్శం. అంటే వేదానికి, పరమేశ్వరునికి దూరంగా దారి తప్పుతున్నారు అనేది అభిప్రాయం. ఇప్పుడు సెల్ ఫోన్ మనము సామ్సంగ్ది కొన్న తర్వాత ఆ మోటరోలాది, నోకియా గైడ్ను పాటిస్తే మనం సామ్సంగ్ని ఎట్లా నడిపిస్తాం? అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? అర్థమవుతుంది ఆచార్య. అంతే, ఇంకేం లేదు. ధన్యవాదాలు అమ్మగారు. ఇప్పుడు చెప్పండి ఆచార్య. ఇప్పుడు చెడ్డ పనులు అంటే ఛాయ్ అలవాటు ఉంటుంది, తాగొద్దు. సిగరెట్ అలవాటు ఉంటుంది, తాగొద్దు. గుట్కా అలవాటు ఉంటుంది, తాగద్దు. ఇట్లాంటి ప్రతిజ్ఞలు చేస్తారు ఆచార్జీ ఇక్కడ. అమ్మగారు.
అసలైనటువంటి రహస్యం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. కాకపోతే ఇది అందరికీ ఇమ్మడదు. ఏంటంటే, ఎవరైతే మంచి పనులు చేయాలని నటిస్తూ మంచి పనులనే చేసుకుంటూ వస్తుంటారో వారికి ఆధ్యాత్మికం అంత తొందరగా దొరకదు. ఎవరైతే చెడ్డ పనులే ఎక్కువగా చేస్తుంటే వారికి ఆధ్యాత్మికం తొందరగా దొరుకుతుంది. దీని రహస్యం ఏంటంటే, చీకటిలో వచ్చినటువంటి వారికి తర్వాత వచ్చేది వెలుతురు. ఈ చీకటి పోతుంది. వెలుతురులో ఉన్నటువంటి వారికి ఈ వెలుతురు పోతుంది, చీకటికి దాపురిస్తుంది. కాబట్టి మంచియే చెయ్యాలి, మంచిగానే మాట్లాడాలి, సభ్యత సంస్కారంగా ఉండాలి అనేటువంటి వారిది నటన. వారికి ఆ నటిస్తుంటారు కాబట్టి ఆధ్యాత్మికం దొరకదు. ఇక ఎవరికైతే తప్పులు ఒప్పులు ఇందాక మీరు అన్నారు కదా, సూటిగా పోతే తొందర పట్టుపడదు. అందుకే ఈ యొక్క యజ్ఞోపవీత సంస్కారం, వేదారంభ సంస్కారం, ఈ షోడశ సంస్కారాలన్నీ మనల్ని కొద్ది కొద్దిగా వ్రతం దీక్షలోకి తీసుకొచ్చి సన్యాసంలో వ్రతాలన్నీ వదిలిపింపజేస్తున్నాడు దయానంద సరస్వతి. ఇది రహస్యం. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేటువంటి భాష ఏంటంటే, నిన్ను నీవు బాగుపరుచుకోవాలంటే నువ్వు గురువును పట్టుకోకు, ఒకరి ఎంగిలి బతుకు నువ్వు బతుకకు, నీ స్వేచ్ఛతో నువ్వు బతుకు. అందరికి అట్లా జ్ఞానం ఉండదు కదా ఆచార్జీ. అదే అక్కడికి దయానంద సరస్వతి చెప్పేది అదే. ఇప్పుడు ఏంటంటే, గురువు లేకపోతే ఇప్పుడు ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనది పేరు గుర్తుకొస్తలేదు. ఆయనను ఏమంటాడంటే, పక్షిని గురువుగా, నదిని గురువుగా, కుక్కను గురువుగా, ప్రతిదానిని గురువు దాంతో నేర్చుకొని వీళ్ళే నాకు ప్రత్యక్ష గురువులు అని చెప్పేసి అతను ఒక గొప్ప మహాత్ముడయ్యాడు. దానికి సాధన చాలా అవసరం అమ్మగారు. ప్రతిదానిని భూతద్దంలో పెట్టి చూడాల్సి వస్తుంది. చాలా అవసరం. అందరికి ఆ జ్ఞానం ఉండదు ఆచార్య. దత్తాత్రేయుడు సార్, ఆచార్య దత్తాత్రేయనా? అది కావచ్చు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకా ఒక దృష్టాంతం. ఒక గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి సాధన చేస్తున్నాడు. సరే, నీ కర్మ నువ్వు చేసుకో అని చెప్పేసి గురువు వదిలేశాడు. కొద్ది రోజులకు ఇంకో 2 శిష్యులు వచ్చారు. ఆ శిష్యులు వస్తే ఒకతను అన్నాడు, గురువుగారు నేను మీ దగ్గర దీక్ష తీసుకోవాలనుకున్నాను, మీరు నాకు బ్రహ్మజ్ఞానం నేర్పండి అని అన్నాడు. ఇంకొక అతను అన్నాడు, గురువుగారు నాకు అంత సమయం లేదు, నాకు కొంచెం అర్థమయ్యేటట్టుగా త్వరగా బోధపరిస్తే నేను నా ఉద్దేశంలో ముందుకు పోతానని చెప్పేసి ఇంకొక అతను అన్నాడు. ఇక్కడ 3 ఉన్నారు. ఒక అతను వచ్చి సాధన చేసుకుంటున్నాడు, తనది తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడు తర్వాత వచ్చిన 2లో గురువు గారు చెప్పింది నేర్చుకుంటానే ఒకతను అంటున్నాడు. రెండవ అతను ఏమంటున్నాడు అంటే, మీరు చెప్పిందే నేను నేర్చుకుంటాను, నా ఉద్దేశం నెరవేరాలి, కాకపోతే కాలక్షేపం కాకుండా సూటిగా స్పష్టంగా త్వరగా నాకు బోధపడేటట్టుగా చెప్పండి అని అన్నాడు. అప్పుడు 3 ఒక దగ్గర కూర్చుని పెట్టాలా, వేరు చేయాలా అమ్మగారు? వేరు చేయాలా? అయితే మొదటి 2తోటి ఏ ఇబ్బంది లేదు. మొదట అతను తనది తాను చేసుకుంటున్నాడు, రెండవది గురువు చెప్పింది మాత్రమే నేర్చుకుంటున్నాడు, మూడవ అతను స్పష్టంగా దాపరికం లేకుండా ఇంకా త్వరగా కావాలి అని అన్నాడు. అప్పుడు గురువు గారు వారు ఏమన్నారంటే, నీవు ఇక్కడ ఆశ్రమంలో ఏ పని చెప్తే ఆ పని చేయాలి. భూమి తవ్వాలంటే భూమి తవ్వాలి, రాళ్ళు పగలగొట్టాలంటే రాళ్ళు పగలగొట్టాలి, కట్టెలు కొట్టాలంటే కట్టెలు కొట్టాలి, చెట్లు కొట్టాలంటే చెట్లు కొట్టాలి, బావి తవ్వాలంటే బావి తవ్వాలి, అన్ని చేయాలి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నువ్వు దాంట్లో పాల్గొనొద్దు. ఇక్కడ ఏ వంట వండినా ఆ వంట నువ్వు తినొద్దు. ఇక్కడ ఏ సాధకుడు వచ్చి, ఏ భజనోపదేశకుడు వచ్చి, ఏ పాట పాడినా, ఏ ధర్మాచారి వచ్చి ఏ ప్రవచనం చెప్పినా నువ్వు వినకూడదు. ఈ నియమాలు పాటించిన రోజు
నువ్వు నా ఏంది దగ్గర ఆచార్య వినకూడదా వినాలా వినకూడదా వినకూడదు వినకూడదు చాలా వినకూడదు. కఠినమే ఉంది. చాలా కఠినం. ఇక ఇక వార్షికోత్సవానికి ఎంతో మంది దూర దూరం నుంచి పెద్ద పెద్ద పండితులు విద్వాంసులు వస్తున్నారు, ఎంతో మంది వంట వాళ్ళు వస్తున్నారు, రకరకాల వంటలు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, పాటలు కీర్తనలు అన్ని. కానీ ఇతన్ని మాత్రం వినొద్దని చెప్పాడు. ఒకే ఆశ్రమంలో ఉండి ఇంత పెద్ద ఇంత మంది వస్తున్నారు, ఇంత మంచి ప్రవచనాలు చెప్తున్నారు, ఎంత మంచి పాటలు వింటున్నారు, ఆ కీర్తనలో అంత తల్లీనమైపోయే మైమర్చిపోయేటువంటి రహస్యం. అయినా ఇతన్ని వినొద్దని చెప్పాడు. ఇతను చెప్పింది పాటిస్తుందా లేదా అని చెప్పేసి ఆ గురువు గారు ఒక వ్యక్తిని కనిపెట్టమని చెప్పాడు. ఇతను ఏ పని చెప్పినా ఆ పని చేస్తున్నాడు, ఎదురు చెప్పట్లేదు. ఆ భూమి దవ్వడం, చెట్లు కొట్టడం, రాళ్ళు బొగలు కొట్టడం, ఆవులకు గడ్డి వేయడము, మరి ఆ పేడ తీయడం, అన్ని పనులు చేస్తున్నాడు. అంట్లు కడుగుమంటే అంట్లు కడుగుతాడు, అన్ని చేస్తున్నాడు. కార్యక్రమం అప్పుడు మాత్రం ఈ యొక్క కీర్తనలు వినబడని చోటుకు వెళ్ళి కూర్చుంటున్నాడు. ఆ ప్రవచనాలు వినబడని చోటుకి ఆ రకంగా తన కఠినంగా ఆ యొక్క వంటలు, ఆ రుచి, ఆ యొక్క సువాసనలకు అందనంత దూరంలో ఉంటున్నాడు. తన కుటీరంలో తాను ఉన్నాడు. అవన్నీ పూర్తి చేసుకుని అయిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి అతను పాటించాడా లేదా అని చెప్పేసి తనను మధ్యవర్తిని అతన్ని కనిపెట్టమని చెప్పాడు. అతను చెప్తే ఇతను చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు గురువుగారు అని అంటే, గురువు గారు స్వయంగా అతని కుటీరంలోకి వెళ్ళి ఇప్పుడు ఏమన్నాడంటే, ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నీకు చెప్తానని చెప్పేసి గురువు గారు అన్నారు. కానీ ఇదంతా మధ్యవర్తి ద్వారా విన్న తర్వాత గురువు గారు స్వయంగా అతని కుటీరంలోకి వెళితే, ఇప్పుడు నువ్వు యోగ్యుడవు, నువ్వు ఎప్పుడైనా నా కుటీరంలోకి రావచ్చు, ఇక నీకు ఏమీ అడ్డు అదుపు ఏదీ లేదు అని చెప్పేసి అతను అన్నాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, గురువు గారు క్షమించండి అన్నాడు. ఎందుకు క్షమించాలి అని అంటే, నేను నీ దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వచ్చాను, కానీ మీరు పెట్టినటువంటి పరీక్షల్లో నేను నెగ్గానని తెలిసి మీరు స్వయంగా నా కుటీరానికి వచ్చారు. చూడండి, అయిపోయింది, నాకు విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది అని. అర్థమైంది అమ్మగారు? అంటే ఆచార్య సంతోషమా లేకుంటే అమ్మ సంతోషం కదా. ఇంద్రియ నిగ్రహం. ప్రభాకర్ గారు చాలా జాగ్రత్తగా వినండి. ఇంద్రియ నిగ్రహం. ఆ వాసన చూడొద్దు, వంటల వాసన చూడొద్దు, ప్రవచనాలు వినొద్దు, కీర్తనలు వినొద్దు, ఏకాంతం. అది కాదు ఆచార్య, గురువు గారు అలా కుటీలంకి పోయింది కదా. అది అవును, అతనికి నువ్వు యోగ్యుడు, నువ్వు అన్ని నీకు అధ్యాత్మం బోధపడుతుంది, చాలా గ్రహిస్తున్నావు అని చెప్పడానికి పోయాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, నేను విద్య నేర్చుకోవడానికి నీ దగ్గరకు వచ్చాను, కానీ నేను నా నియమంలో నేను సక్రమంగా ఉన్నానని చెప్పేసి మీరు స్వయంగా నా కుటీరానికి వచ్చారు. చూడండి, నా విద్య సఫలమైపోయింది. మ్యూట్ లో ఉన్నారు. మరి సంతోషమా ఏంది మొత్తం వచ్చేసిందంటే? సంతోషమే. గురువు గారు పెట్టిన నియమాలు ఏవైతున్నాయో వాటిలో ఉత్తీర్ణత చెందాడు. ఇంకా అర్హత వచ్చింది అతనికి. ఇంకా చూడండి, స్వామి బ్రహ్మముని గారి జీవిత చరిత్రలో వచ్చినటువంటి ఘటన ప్రత్యక్షంగా ఏంటంటే, అధ్యాత్మ సాక్షాత్కారం ఎప్పుడు అవుతుంది అని అంటే, ఆడంబరాన్ని ఒలిసినప్పుడు అవుతుంది అని చెప్పినట్టు. అయితే ఆ గురుకులంలో విద్యార్థులను ప్రవేశింపజేయడానికి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు. కానీ ఇంతకంటే ముందు నుంచి అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లలను ఏం చేస్తున్నాడంటే, అతనికి నేర్పించడానికి వాళ్ళు వచ్చినప్పుడే ఒక పిల్లవాడిని ఎత్తి కిటికీలోంచి బయటపడేశారు. ఎత్తిపడేశారు. ఇక ఆ తర్వాత సత్సంగంలో కూర్చున్న తర్వాత కొత్త వాళ్ళు కూర్చున్నారు, అతను కూర్చున్న తర్వాత అక్కడ చెప్పాడు ఏంటంటే, ఇందాక ఏం జరిగింది నీకు అని చెప్పేసి పాత శిష్యుని అడిగాడు. గురువు గారు
మీరు నా అహంకారాన్ని ఎత్తిపడేశారు చూడండి, అప్పుడు నాకు ఆత్మతత్వం బోధపడింది. గురువు గారు నా శరీరాన్ని పట్టుకోగలరు, కానీ నన్ను పట్టుకోలేరు. గురువు గారు నా శరీరాన్ని ఎత్తి పడేయగలరు, దాన్ని ఖండితం చేయగలరు, కానీ నా ఆత్మను ఖండితం చేయలేరు. ఆత్మతత్వాన్ని బోధించడానికి శారీరక బంధనాన్ని ఒలుస్తున్నారు. అర్థమవుతుందా? శరీరమును నేను కాదు అనేది చెప్పినటువంటి రహస్యం. మళ్ళీ ఇంకొక సంఘటనలో అధ్యాత్మ సాధన చేస్తున్నప్పుడు పిల్లలు మాత్రమే, విద్యార్థులు మాత్రమే అక్కడ కూర్చుండాలి. అక్కడ దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే చూపించండి అనేటువంటి రహస్యం నడుస్తున్నది. గురువు గారు చెప్పా పెట్టకుండా ఆ పిల్లల మధ్యలోనే కూర్చున్నాడు. అది వారికి తెలియదు. ఇక అందరు పిల్లలు నవ్వులాటలు తుల్లాటలు వారు చెప్తున్నారన్నమాట. దేవుడు లేడు, దెయ్యం లేడు, ఏది లేదు, అంత లేదు అని చెప్పేసి వాళ్ళు మనోరంజనం చేసుకుంటున్నారు అన్నట్టుగా. అప్పుడు గురువు గారు ఆ సంయోగం ఏంటంటే, ఆ చెప్పే అతని వెనకాలే గురువు గారు ఉన్నారు అన్నట్టుగా. అప్పుడు అతన్ని అన్నాడు, బాబు నీ చెయ్యి ఇక్కడికి అన్నాడు. అది మా గురువు గారి మాట వినపడేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అతడు కూడా భయపడన్నాడు అని చెప్పేసి అతని చేతిని పట్టుకొని వేలును కోస్తున్నాడు. ఎట్లా కోస్తున్నాడు అంటే, మనం ఆడుకుంటుంటాం కదా, అతని వేలును పట్టుకొని తన బొటన వేలు గోరును వెనుకకు ముందుకు జరుపుతూ కుడి చేతి చూపుడు వేలుతోటి ఇట్లా కోస్తున్నట్టుగా అన్నాడు. అంటే ఏమైతుంది అంటే, తెగుతుంది, దానికి నొప్పి వస్తుంది అని నొప్పిని చూపెట్టు అన్నాడు. నొప్పిని చూపెట్టు. నీకు శరీరము గాయమవుతుంది, నేను కోస్తున్నాను, వేలు నరుకుతున్నాను, కోస్తున్నాను కాబట్టి నీకు నొప్పి వస్తుంది, ఆ నొప్పిని చూపెట్టు. అర్థమవుతుందా? అది నొప్పి నువ్వు చూపించలేవు. మరి నొప్పి ఉన్నదా అంటే ఉన్నది. అదే రకంగా భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం. ఇదంతా దేహాన్ని ఒలవడం, ఈ యొక్క సుఖ దుఃఖాలను ఒలవడం, ఇది చాలా లోతైనటువంటిది. ఈ సూటిగా చెప్పేటువంటి భాష కఠోరంగా ఉంటుంటది. ఇది జీర్ణమైన వారికి అధ్యాత్మం బోధపడుతుంటది. అంతేగాని మా ఇంటి గురించి అడగండి, మమ్మల గురించి అడగండి, మేము కూడా బాధలో ఉంటాము, మాతోటి కాసేపు కాలక్షేపం జరపండి అంటే అది కాలక్షేపం అవుతుంది. వరలక్ష్మమ్మ గారు అధ్యాత్మం దాంట్లోకి రాదు. మన దేహాన్నే మర్చిపోవాలి, ఇంద్రియాలనే మర్చిపోయి ఒలవాలి. ఒలిసినప్పుడు రాగద్వేషాలనే ఒలవాలి అని అన్నప్పుడు కుటుంబం ఎక్కడ, కుటుంబ సమస్యలు ఎక్కడ, అవి ఎక్కడ? ఇప్పుడు అందులోనే ఉండాలి, గురువు గారిని అందులోకి లాగాలి అని అన్నప్పుడు ఇది అధ్యాత్మం పేరు పెట్టద్దు. అది నాకు అర్థమైన భాష. ఇది మీకు ఎట్లా అర్థమైతే అట్లా గ్రహించండి. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? రావడానికని నేను చెప్పాను కానీ నా గురించి చెప్పలేదు ఆచార్జీ. సరే, ఎవరి గురించి అయినా కానీ అమ్మగారు, అధ్యాత్మం చాలా లోతుగా ఉంటుంటది. మీకు చెప్పేటువంటిది కేవలం శాబ్దిక మనోరంజనం మాత్రమే. అధ్యాత్మం చూపెట్టాలి అని అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎదురెదురుగా కూర్చుంటామో, సాధనమయంగా చేస్తుంటామో, నేనేం భోజనం చేస్తున్నానో మీరు అదే భోజనం చేసినప్పుడు, నేను ఎటువంటి వాతావరణంలో ఉండి శ్వాస తీసుకుంటున్నానో మీరు అదే రకంగా తీసుకున్నప్పుడు అప్పుడు అధ్యాత్మ సాక్షాత్కారం జరుగుతుంటది. ఈ శాబ్దిక పుస్తకంలో రాసిన శబ్దాలతోటి అధ్యాత్మం బోధపడదు. అందుకే దయానంద సరస్వతి మనకు ఈ అధ్యాత్మాన్ని ఒక పేజీలో, ఒక పుస్తకంలో చెప్పట్లేదు. అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం చెప్తున్నాడు. గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నాం ఆచార్య గారు. ఒకే దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు అంటే దాన్ని చదివేసి పక్కన పడేస్తారు అంతే. ఇక దాన్ని చదివేసి పక్కన పడేస్తారు. అందుకని అనుసంధానం, పరిశోధన, అన్వేషణ తద్వారా అధ్యాత్మం బోధపడుతుంటది. మన తపన అనేటువంటిది ఉండాలి. వెంటబడే మనం అనుకున్నది సాధించే వరకు వదలకూడదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్నటువంటి అప్పుడే మనకు అధ్యాత్మ సాక్షాత్కారం జరుగుతుంటది. కేవలం ఈ పుస్తకాలలో ఉన్న శబ్దాన్ని, దాని అర్థం, తాత్పర్యం ఇట్లా చెప్తే దీంతో కాదు. ఇది మనోరంజనం.
ప్రభాకర్ గారు. అవునా సార్, అంటే అనుభవంలోకి రావాలి జీవితం. రాజమణి గారు వింటున్నారా లేదా? సువర్చలమ్మ గారు. అర్థమవుతుంది ఆచార్య. సరే, ఇప్పుడు మనం సమయం అంత పోయింది. సమయం పోయిందని కాదు, చాలా రహస్యాలు వస్తున్నాయి. ఇంకా వీలైతే రేపు అంతర్జాతీయ యోగ దివసము కాబట్టి రేపు ఇదే విషయం మీద సాధనా పరకంగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తొందరగా రండి, తొందరగా వస్తే బాగుంటుంది. సత్యార ప్రకాశం నవమ సముల్లాసం 220 కింద ఉన్నటువంటిది శ్లోకం చూడండి. తాపసో యతయో విప్రా ఏ చ వైమానికా గణాః నక్షత్రాణి చ దైత్యాశ్చ ప్రథమా సాత్వికీ గతి. ఈ సాత్విక గతి అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారు, విమానం నడిపించేటువంటి వారు నాస్తికులు కారా? వైమానిక గణ విమానం నడిపేటువంటి వారు విప్రులు అనేటువంటి వారు ఈశ్వరుని ఖండన చేసి విగ్రహాలు పెట్టుకునేటువంటి వారు వారిని విప్రులు అనడం, వారిని బ్రాహ్మణులు అని అనడం, బ్రహ్మతత్వం తెలియని వాని గురించి ప్రత్యేకంగా గుర్తింపునివ్వడం, ముక్కు మూసుకొని సాధన చేసేటువంటి ఆ యొక్క రహస్యాలు ఇవన్నీ సాత్వికంగా చెప్తే, మరి ఈ పతంజలి చేతిని ముక్కుతో పట్టుకోకుండా, ముక్కును చేతితో పట్టుకోకుండా చేసేటువంటి ప్రాణాయామాలతోటి నిర్విషయ వైచారధ్యే అధ్యాత్మ ప్రసాద అని చెప్పేసి నిర్విషయ స్థితికి తీసుకెళ్ళడం, ధ్యానం నిర్విషయ మనః అని మనస్సును విషయరహితం చేయడం అనేటువంటిది అదేంటి అంటే ఇక్కడ మనుస్మృతిలో మన మహారాజు కేవలం ఇంతవరకే ఆలోచించాడు. అధ్యాత్మం దీనికంటే చాలా సూక్ష్మమైంది అనేటువంటిది అభిప్రాయం. ఈ శబ్దాలను వాడి వీరు సాత్వికులు అంటే ఆ వర్గానికి చెందినటువంటి వారికి ఉత్సాహం, అట్లా ప్రేరణ ఇవ్వడానికి కావచ్చు, అంతవరకే గాని సరైంది కాదు. తపస్సులు, యతులు, సన్యాసులు, వేద పాఠకులు, విమానములు నడుపువారు, జ్యోతిర్విధులు, దైత్యులు, దేహ పోషణ పరులకు మనుషులుగా జన్మించుట ప్రథమ సత్వ గుణ ఫలం. అంటే దైత్యుడు అంటే ఏమన్నట్టు? దైత్యుడు అంటే ఒక రకంగా రాక్షస స్వభావం కలిగినటువంటి వారు. అటువంటి వారిని కూడా ప్రథమ సత్వగుణ ఫలము లభిస్తుందని చెప్పడం గమనార్హం. యజ్వాన ఋషయో దేవా వేదా జ్యోతింషి వత్సరాః పితరశ్చైవ సాధ్యాశ్చ ద్వితీయో సాత్వికీ గతిః. ఈ యొక్క యజ్వాన అంటే యజ్ఞము చేసేటువంటి వారు, మధ్యమ సత్వగుణ సంపన్నులు. యజ్ఞం చేసేవారు ఎవరు అంటే మధ్యమ సత్వగుణ సంపన్నులు. యజ్ఞాది కర్మముల ఉనర్చువారు, వేదార్థ విధులు అంటే వేదార్థమును తెలిసినటువంటి వారు, చింతన మననం చేసేటువంటి వారు, విద్వాంసుల సంపర్కంలో ఉండేటువంటి వారు, విద్వాంసులు, వేదములను విద్యుత్తు మొదలగునటువంటి వాటి రహస్యాలను తెలిసిన వారు, కాల విద్య తెలిసిన వారు, రక్షకులు, జ్ఞానులు అవుతారు. సాధ్యులు కార్యసిద్ధికై యత్నించు అధ్యాపకుల జన్మమును పొందుదురు. మరి ఇంతకు లక్ష్మణ్ గారు మనం ఎక్కడున్నాం?
మాస్టర్జీ గారు. పుష్పమ్మ గారు ఎక్కడున్నాం మనం? ఈ గుణంలోనే ఉన్నది. మరి ప్రథమ స్థాయికి పోవాలంటే మనం విమానం నడపాలి, తపస్సు చేయాలి, సన్యాసులుగా ఉండాలి. వేద పాఠం చదవమని అంటే వేదాలను చదవమంటే చదవడానికి ఇష్టపడట్లేదు. జ్యోతిర్విద్య ఇవన్నీ దేహ పోషణ పరులైనటువంటి మనుషులుగా జన్మించుట ప్రథమ సత్వగుణ ఫలం. మధ్యమ సత్వగుణం వీళ్ళను ప్రథమ సత్వగుణము అని అంటే ఎవరైతే పూజ లేదు, పునస్కారం లేదు, కేవలం శరీరాన్ని పోషణ చేసుకుంటూ ఉండేటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా. వేదం చదవరు, యజ్ఞం చేయరు, ఏం చేయరు, తపస్సు చేయరు. అందుకని ఇదంతా ఆలోచింపజేస్తున్నది. కార్యసిద్ధి అంటే అన్నింటికంటే ముఖ్యమైన చేసే క్రియ కదా ఆచార్యజీ. మరి అటువంటిప్పుడు ఇది రాకూడదు కదా. అదే మరి చెప్పడం అయితే అలా చెప్తున్నారు కదా, రాస్తున్నది కదా. బ్రహ్మ విశ్వసృజో ధర్మీ మహానవ్యక్తమేవచ ఉత్తమాం సాత్వికీమేతాం గతిమాహుర్మనీషిణః. ఉత్తమ సత్వగుణ సంపన్నులై ఉత్తమ కర్మముల ఉనర్చు బ్రహ్మలు, ఉత్తమ కర్మములను ఉనర్చు వారు బ్రహ్మలు, చతుర్వేద విధులు, విశ్వస్రష్టలు, సృష్టి విద్య నెరిగి విమానాదుల చేయువారుగాను, ధార్మికులుగాను, సర్వోత్తమ బుద్ధియుక్తులుగాను జన్మించి అవ్యక్త జన్మమును, ప్రకృతి కార్యమును తెలుసుకొని ప్రకృతిని వశపరచుకొందురు. అంటే ప్రథమం వాళ్ళు వేరు, మధ్యమం వాళ్ళు వేరు, ఉత్తమము సత్వగుణ సంపన్నులై ఉత్తమ కర్మముల ఉనర్చువారు, ఉత్తమ కర్మములు చేసేటువంటి బ్రహ్మలు అంటే చతుర్వేద విధులు, అంటే 4 వేదాలు తెలిసిన వారు, విశ్వస్రష్టలు, సృష్టి విద్య నెరిగి విమానాదులను తయారు చేసేటువంటి వారు, ధార్మికులుగాను, సర్వోత్తమ బుద్ధియుక్తులుగాను జన్మించి అవ్యక్త జన్మమును, ప్రకృతి కార్యమును తెలుసుకొని ప్రకృతి వశపరుచుకొందురు. ప్రకృతిని లక్ష్మణ్ గారు ఇవాళ చెప్పడం అదే అన్నమాట. వ్యక్త జన్మము నుండి అవ్యక్త జన్మానికి, అంటే తండ్రి వ్యక్త జన్మమునే ఇస్తున్నాడు, వ్యక్త జన్మమునే ఇస్తున్నాడు. ఆయన స్థూల దేహం, మనం స్థూల దేహములు, స్థూల దేహం నుండి స్థూల దేహం పుట్టిందనేదే నిజము. కానీ వెనుకకు తవ్వుకుంటూ పోయి మనల్ని అయితే మన తండ్రి జన్మనిచ్చాడు, వాళ్ళ నాన్న అతనిని వాళ్ళ నాన్న, అతనిని వాళ్ళ నాన్న, అట్లా వెనుకకు తవ్వుకుంటూ పోయి ఈశ్వరుని పుత్రులము మనమంతా. నిరుక్తములో యాస్క మహర్షి చెప్తున్నది ఏంటంటే ఆర్యాహ ఈశ్వర పుత్రాహ అని చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే ఆర్యులు, ఆర్య అని పేరు పెట్టుకునేవారు ఆర్య సమాజములు వారు అని కాకుండా ఎవరైతే శ్రేష్ఠులు, ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో అటువంటి వారు ఈశ్వరుని యొక్క పుత్రులు అని చెప్పేసి ఆత్మతత్వాన్ని గురించి చెప్పినటువంటిది. అందుకని ఆత్మతత్వమే. ఇప్పుడు తండ్రి శరీరం నుండి అయితే ఆత్మతత్వం వస్తుంది, తల్లి శరీరం నుండి ఈ యొక్క భౌతిక దేహం వస్తుంది. ఈ యొక్క రెండింటిని విడమర్చి చెప్తున్నాడు, రెండింటిని జన్మలో చూపిస్తున్నాడు, దృష్టాంతంగా చూపిస్తున్నాడు. చివరికి దేహం వదిలి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మతత్వం కనబడదు, దేహమే నిర్జీవమై పడి ఉండడము చూపిస్తుండడం, దాన్ని అని పోవడము, చనిపోజేసి చూపించడం. అది ఆత్మతత్వం, నిరాకారతత్వం, ఆత్మతత్వం నుంచి ఆత్మతత్వం, దేహతత్వం, సాకారతత్వం, స్థూలతత్వం, ఈ యొక్క దేహతత్వం, నిర్జీవతత్వం, చేతనారహితమైనటువంటి మృత్యు తత్వం. ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి దేహి బహిర్గమనం, బయటకు తీసుకొచ్చి చూపించడం, చావులో, ముక్తిలో, ఈ యొక్క రహస్యం. అందుకని రెండింటినీ తెలుసుకోవాలి.
నిరాకారం సాకారం, నిరాకారం సాకారం. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ఓ ఆచార్య గారు, తల్లి గర్భం నుండి ఆ దేహం అయితే వస్తుందో ఆ దేహంలో కూడా ఆత్మ నేను ఉన్నాను కదా ఆచార్య గారు. మీకు అమ్మ అర్థం కావట్లేదు. అమ్మ ఏం చేస్తుంటది? స్నానం చేసిన తర్వాత వస్త్రాలు తొడిగిస్తున్నట్టుగా, స్నానం చేసిన తర్వాత వస్త్రాలు పిల్లలకు తొడిగిస్తుంటది కదా. ఆ వస్త్రాలు అంటే తొడిగించడం వరకే అమ్మ శరీరంలో, తండ్రి శరీరం నుండి వచ్చినటువంటి ఆత్మకు అమ్మ వస్త్రాలు తొడిగిస్తున్నది అంతవరకే. అంటే ఆచార్జీ, తండ్రి ద్వారా సూక్ష్మము, తల్లి ద్వారా ఆకారమా? తండ్రి ద్వారా సూక్ష్మము అని అనకూడదు అమ్మగారు. తండ్రి ద్వారా సూక్ష్మము అని అంటే మళ్ళీ ఈ మృత శరీరాన్ని దాటిపోవడం, అని పోవడం, చనిపోతున్నటువంటిది ఎవరు, ఏం చనిపోతుంది, అది అక్కడ రహస్యం. తండ్రి శరీరం అంటే నుండి తల్లి ద్వారా శరీరం తయారైతుంది కదా ఆచార్య. మరి అమ్మగారు తల్లి ద్వారా శరీరం తయారు కావడానికి తండ్రి శరీరం నుండి వచ్చేటువంటి ఆనవాలు ఏంటంటే శుక్రం తప్పనిసరి. రజవీర్యాలు కలిస్తేనే కదా ఈ పిండం తయారయ్యేది. అవును. కేవలం శుక్రం వల్ల, కేవలం రజస్సు వల్లనైతే కాదు కదా. నేనేమనుకుంటున్నా ఆచార్య, శుక్రం అంటే నిరాకారం అది. శుక్రం నిరాకారం ఎట్లా అవుతుంది? మైక్రోస్కోప్ లో కనబడుతుంది కదా. ప్రభాకర్ ఎన్నోసార్లు చెప్పారు కదా, మైక్రోస్కోప్ లో అక్కడ పరీక్షలో బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు సంతానం ఎందుకు కావట్లేదంటే వీరి వీర్యంలో స్పామ్స్, జీవకణాలు లేవు. జీవకణాలు పెరగడానికి మందులు ఇస్తున్నారు కదా అమ్మగారు. ఆ జీవకణాలను పట్టుకుంటున్నారు కాబట్టి అవి పెరగడానికి మందులు ఇస్తున్నారు కదా. అవును. మరి కనబడే సూక్ష్మంగా ఉంటున్నాయి. అమ్మగారు కనబడడం అంటే ఆత్మకు కనబడుతున్నాయా, కంటికి కనబడుతున్నాయా? కంటితోటే చూస్తున్నారు కదా. ఆత్మతత్వం కనిపించదు. అది అమ్మగారు, ఆత్మతత్వం కనిపించదని ఈ చావును చూపించడం. ఆత్మతత్వం అదే అంటున్నా ఆచార్య, ఆత్మతత్వం కనబడదు కాబట్టి సూక్ష్మం అని అనుకుంటున్నా ఆచార్య. అమ్మగారు కానీ ఇప్పుడు ఇక్కడ తండ్రి శరీరం నుండి రావడం చూస్తే ఇది కంటికి కనబడుతుంది కదా వచ్చేటువంటిది. వీర్యాన్ని పక్కన పెట్టండి. వీర్యము అదొక వాహనం, దాంట్లో యాత్రికుడిగా జీవాణు వస్తున్నది. అవును. ఈ తండ్రి శరీరం నుండి వచ్చేటువంటి వీర్యము, తల్లి శరీరం నుండి వచ్చేటువంటి రజస్సు, ఇవి రెండు రజవీర్యాలు కలిస్తేనే ఈ దేహం ఏర్పడుతుంటది. అవును. మరి దీంట్లో ఉండేటువంటి నేను అనేటువంటి ఆత్మ పురుషుని శరీరం నుండి వస్తున్నది. అది శుక్రానికి అతీతము, శుక్రాతీతము, శుక్రము కాదు. ఇది రహస్యం. ఈ రకంగా స్పష్టంగా చెప్పగలగాలి లక్ష్మణ్ గారి భాషలో. శుక్రం కాదంటే ఆచార్య ఎట్లా? శుక్రం ఎందుకు అవుతుంది అమ్మగారు? ఇప్పుడు శుక్రము స్త్రీలోనూ ఉంటుంటది, నపుంసకంలోనూ ఉంటుంటది. కానీ దాంట్లో జీవాత్మ నివాసం ఉండదు కదా. అవును అవును. ఈ జిగట ఇప్పుడు బట్టలు వేసుకున్నటువంటి స్వరూపము, బట్టలు లేనటువంటి నగ్నావస్థ, ఈ రెండు తేడా, ఇది గమనించాలి. ఈ నగ్నావస్థ అంటే శుద్ధమైనటువంటి ఆత్మతత్వం. బట్టలు వేసుకోవడం అంటే శుక్రాన్ని ఆశ్రయించాడు. పట్టుకుంటున్నారా లక్ష్మణ్ గారు? అర్థమవుతుంది ఆచార్య గారు. అందుకని ఈ ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి అని అంటే ఈ ఎట్లా పట్టుకుంటావో పట్టుకో. నువ్వు శుద్ధమైన ఆత్మను చూడాలనుకుంటున్నావా? ఇదిగో మృత్యువు, ఇదిగో మృతాత్మ. ఈ మృత దేహం నుంచి అని పోతుంది, చనిపోతుంది, శరీరం నిర్జీవం అవుతుంది, చేతన రహితమైపోతుంది. అందుకనే ప్రాణాలు వెళ్ళిపోయిన తర్వాత శరీరము సక్రియంగా ఉండి రక్త ప్రసరణ జరుగుతున్నంత వరకు గోళ్ళు పెరగడం, మరియు వెంట్రుకలు పెరగడం, ఇవన్నీ చూపిస్తున్నాడు కదా. ఒక 3 గంటల వరకు శరీరము కట్టెసరుచుకోపోయేటట్టు, మొద్దుగా అయ్యేటట్టుగా కనిపిస్తుంది ఆచార్య గారు. అది చూపిస్తున్నాడు కదా దేవుడు. ఇంకొకటి రహస్యం ఏంటంటే
అని పోవడం, చనిపోవడం, పోవడం అనే కాదు. మనకి ఇక్కడ వాహనంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వాహనాన్ని నడిపేటువంటి అతను వాహనంలోనే ఉన్నాడు, అతని స్థానంలోనే ఉన్నాడు, వాహనమును నడపడం లేదు, ప్రారంభించడం లేదు, ఇంజన్ నడుస్తలేదు, ఇంజన్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. ఆ ఇంజన్ ఆఫ్ చేసుకొని కూర్చుండడం అంటే అతను కూర్చున్నా ఒకటే, అతని స్థానంలో అసలు నడపడమే రానటువంటి వారు కూర్చున్నా సరే, వారి స్థానంలో ఏదైనా జడ వస్తువు పెట్టినా సరే సంబంధమే లేదు కదా. అతను వాహనాన్ని నియంత్రిస్తూ నడుపుతున్నప్పుడే అతనికి వాహనానికి సంబంధం. అంతే, దేహానికి కూడా అంతే. దేహం తన నియంత్రణ కక్ష నుంచి ఆత్మ వైదొలిగినప్పుడు దేహం నుంచి బయటకు పోవాలని కాదు, పోతుందనే కాదు. ఎందుకనంటే ఈ యొక్క ల్యాబ్లో, పరీక్షణ కేంద్రంలో అక్కడ బొద్దెంకలను, ఈగలను, దోమలను భూతద్దంతో చేసినటువంటి గాజు సీసాలో పెట్టి ఆత్మ ఎలా వెళ్తుందో చూద్దామని చెప్పేసి డాక్టర్లు, సైంటిస్టులు ఎంత ప్రయోగం చేసినా కూడా ఆత్మ పట్టబడలేదు. అందుకే డాక్టర్లు, సైంటిస్టుల భాషలో ఆత్మ లేదు. కనబడతలేదని లేదని అంటారు అసలు. అంతే. ఒక సైంటిస్ట్ ఏమంటారంటే, ఒకవేళ దేవుడి విషయం మాట్లాడుతున్నాను, ఒకవేళ దేవుడు ఉంటే నేను ప్రయోగించేటువంటి ప్రయోగశాలలోని పరికరాలలో పట్టుబడ్డప్పుడే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. కంటికి కనిపించిందే నమ్ముతారు, అంతే. అంతే, కంటికి కనిపించింది లేదని అంటే వారు ఎదుటి వారికి చూపించాలి కదా. నేను ప్రయోగించానంటే నువ్వు ప్రయోగించింది మాకు చూపెట్టాను అంటారు కదా అందరూ. వారికి చూపెట్టాలి కదా, ఎదుటి వారికి చూపెట్టాలి కదా. అందుకే పట్టుబడితేనే నమ్ముతాను. ఇది అధ్యాత్మం చాలా లోతుగా ఉంటది. ఎంత లోతుగా తీసుకెళ్తే అంత స్పష్టం అవుతుంటది. కానీ అందరికి అర్థం కావు. పైనయే ఇట్లా కనబడితే మొక్కుకోవడం, అవి చేయడానికి అంతవరకే పరిమితం అవుతున్నారు. సమయం చాలా అతీతం అవుతుంది. అమ్మగారు ఏమైనా చెప్పాలా? సువర్చలమ్మ గారు. లేదా తనకే పట్టుబడలేదు, ఎదుటి వాళ్ళకి ఏం చూపిస్తాడు? అది ఆత్మతత్వం నాకు కనిపించేది కాదు కదా. ముందు తెలుసుకున్నప్పుడే కదండి ఆ తర్వాత ఎలాగని ప్రయత్నం అనేది జరిగేది. భగవంతుని ఇక్కడ ఆ చికిత్సకుడు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మతత్వము అర్థమైతే, ఆ సైన్స్ లో ఈ ఆధ్యాత్మతత్వం అర్థమైతే తనకు ఇంకా చాలా లోతుగా చెప్పగలుగుతారు అసలు. ఆ ఆధ్యాత్మతత్వం అర్థం కాలేదు కాబట్టి తాను దేవుడు లేడు, ఆత్మ లేదు అని చెప్పేసి నమ్ముతున్నాడు అసలు. ఇప్పుడు మీరు ఓం ప్రకాష్ ను ఫాలో అవుతున్నారో లేదో, అనుసరిస్తున్నారో తెలియదు, కానీ కొన్ని వీడియోలు కావాలని పెట్టడం జరుగుతుంది అధ్యాత్మంలో. దానికి థంబ్నెయిల్ ఇవ్వట్లేదు, బొమ్మ ఇవ్వట్లేదు, కేవలం లింకే ఇస్తున్నాడు. ఆ లింకులలో చాలా ఉంటున్నాయి. మరి అది చూసి దాటేసుకుంటా స్క్రోల్ చేసుకుంటా పోతున్నారేమో తెలియదు. పుష్పమ్మ గారు చూస్తున్నారా లేదా? ఆత్మ ఎట్లా వస్తుంటది, పిండం ఎట్లా అది గమనించండి. ఇంకా తీసుకురావడానికి ప్రయత్నం చూపించాలి. ప్రయత్నం చేస్తున్నారు కదా డాక్టర్లు అంతా, చాలా పరిశోధన చేస్తున్నారు. ఆచార్య గారు ఆ పరిశోధన చేస్తున్నారు, కానీ వారికి ఆధ్యాత్మిక జ్ఞానానికి దూరంగా ఉండడం వల్లనే వారు ఆత్మ లేదు, పరమాత్మ లేదు అని చెప్పేసి వారు ఆ విధంగా నమ్ముతున్నారు అని చెప్పేసి ఉద్దేశం. ఇప్పుడు ఈ భాష ఎప్పుడు వస్తుందంటే విజ్ఞానమే చాలా గొప్పది అనేటువంటి బండ గుర్తు అది పట్టుకున్నప్పుడు ఈ భాష వస్తుంటది. కానీ అసలైన రహస్యం ఏంటంటే, ఎక్కడైతే విజ్ఞానానికి దారి దొరకకుండా ఆగిపోతుంటుందో అక్కడ అధ్యాత్మం ప్రారంభం అవుతుంది. విజ్ఞానంకు ఎందుకు దారి దొరకదు, ఎందుకు ఆగిపోతుంది అంటే, విజ్ఞానము
మెట్ల మీద పోయేటువంటిది, అంటే సూత్రబద్ధంగా సూత్రాలను అనుసరించి నడిచేటువంటిది విజ్ఞానం. ఆ సూత్రాలను తయారు చేసేటువంటివి అధ్యాత్మ గురువులు. అదే వారికి బోధపడట్లేదు అనే లక్ష్మణ ఉద్దేశం ఆచార్య. ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళు డాక్టర్లు వాళ్ళు ఏంటంటే తోక పట్టుకొని పోతుంటారు అన్నట్టు, వాళ్ళు స్వేచ్ఛగా పోరు. ఒక్కొక్క పద్ధతి ప్రకారంగా దేనికి వస్తే ఏమొస్తుంటది, దీని తర్వాత ఏం చేయాలి, మాంసాన్ని కోయడానికి కోత పెట్టడానికి పోయి నరానికి కోత పెడితే ఏమవుతుంటది, అప్పుడేం చేయాలి. ఇప్పుడు ఇదివరకు ఒక పెద్ద సమస్యగా ఉండేది ఏంటంటే ఊరి వాళ్లకు ఈ సీజరిన్ చేసేటప్పుడు, డెలివరీ సీజరిన్ చేసేటప్పుడు కోత పెట్టుకొని కూసుంటే వాళ్ళ శరీరంలో వాళ్ళకు తినడానికి పోషకాహారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయ్యేది, రక్తం ఎక్కించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా కనుక్కున్నటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు రేడియో కానీ సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఆ వైర్లు తెగిపోతే వెంటనే అల్యూమినియం తోటి ఎట్లయితే దాన్ని అతుకు పెడుతున్నారో ఆ విధంగా ఎట్లా కోత పెడుతుంటే అట్లట్లా ఆ నరాలు తెగిపోతున్నప్పుడు వెంటనే ఆ విద్యుత్తు చేత కాల్చేసి వాటి మూసేస్తున్నారు, రక్తం బయటకు రాకుండా. ఇప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్లకు రక్తం ఎక్కించుకునే స్తోమత ఉండదు, డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటివి. కానీ డెలివరీ కావాలి, మరి కావాలి అన్నప్పుడు రక్తం డాక్టర్ తన వైపు నుంచి అయితే ఎక్కించలేడు కదా, మరి వాళ్ళకు స్తోమత లేదు, డాక్టర్ తన వైపు నుంచి ఎక్కించలేడు. మరి ఆ రక్తస్రావం జరిగితే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని వెంటనే ఆ కోత పెడుతూనే ఎట్లా నరాలు వస్తుంటే అట్లా వాటిని కాల్చి మూసేస్తున్నారు. గమనిస్తున్నారా లేదా? ఏ ఆపరేషన్ కైనా అట్లనే చేస్తారు ఆచార్య. మరి ఏ ఆకర్షణ ఏంటి? ఆపరేషన్ కు ఏది చేసినా అట్లనే చేస్తారు. మరి లేకుంటే రక్తం పోతే అప్పటిదప్పట్లో రక్తం ఎట్లా వస్తుంది ఆచార్య? కాదు, అది ఈ మధ్య ఈ 15-20 సంవత్సరాల ముందు చేస్తున్నారు. అంతకుముందు అయితే వాళ్ళు కోత పెట్టుకొని కూర్చున్నారు. ముందు ఆ కోత పెట్టే కంటే ముందే ఈమెది ఈ గ్రూప్ ఉన్నది, ఈ గ్రూపు రక్తం కావాలి ఎంతెంత పరిగెత్తేవారు. బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు కూడా ఉంటారు. ఒకవేళ అది సరిపోకపోతే అని చెప్పి అది ఇస్తారు ఇప్పుడు కూడా. అవును. ఇప్పుడు డయాలసిస్ వారికి అందరికి ఇస్తున్నారు కదా. ఇప్పుడు సారాంశం ఏంటంటే ఆ పేదరికం వారికి రక్తం ఎక్కించకపోయినా కూడా ఈ యొక్క సీజరిన్ చేసేటప్పుడు వారి శరీరంలో రక్తం బయటకు స్రవింపజేయకపోతే వారికి సరిపోతుంది అనేది అభిప్రాయం. అంటే ఒకవేళ ఆగకుంటే కూడా అది మొదలు గ్రూపు తీసుకొని పెట్టుకుంటారు ఆచార్జీ. అవును. ఇంతకుముందు ఈ టెక్నాలజీ అంతగా లేకుండా అవునవును, ఇప్పుడు వచ్చిన. అందుకే సరే, సమయం చాలా అయిపోయింది, 6 దాటిపోయింది. ముందు తీసుకెళ్ళి ధన్యవాదాలు. సత్యార్థ ప్రకాశం నవమసముల్లాసంలో విషయాలు అనేకం తెలుసుకుంటున్నాం. ఇంకోటి ఒక చిన్న సూచన, ఇప్పుడు మరి రేపు అయితే మరి అంతర్రాష్ట్రీయ యోగా దివసం కాబట్టి యోగా నడిపించుకుంటే ఎల్లుండి ఈ యొక్క 9వ సముల్లాసం అయిపోతుంది. మరి తర్వాత మరి 10-11 అది సముల్లాసాలు పూర్తిగా చేయడమా, లేదంటే దీన్ని వదిలేసి ఇంకోటి ఏదైనా పట్టుకోవడం, ఆలోచించండి. ఇంకా అందరూ ఆ పక్క దాంట్లోకి వెళ్ళిపోతే ఇక మన దాంట్లో మరి ఎవరు ఉండకపోతే ఒకరు ఇద్దరు వచ్చి కూర్చుంటే అది దానివల్ల కూడా ఉండదు కదా, ఉపయోగం ఉండదు కదా. అందరికి 10-11 అంటే వేరే దాని గురించి ఉంటుంది కదా ఆచార్జీ, వేద మతాల గురించి ఉంటది కదా. ఇక అమ్మగారు ఇదే అధ్యాత్మం ఉంటుంటది, కాకపోతే ఆ ఆచార వ్యవహారాలను మనం తినేటువంటి ఆహార అలవాట్లను కొలిసేటువంటిది 10వ సముల్లాసము. ఇక భక్తి పేరుతో ఉన్నటువంటి ధారణలను భ్రాంతులను కొలిసేటువంటిది 11వ సముల్లాసము. ఇక మత సంప్రదాయాలను కొలిసేటువంటిది 12, 13, 14 ఉంటది. అధ్యాత్మమే ఉంటది, బయట ఏముండదు. కాకపోతే మనం చేసేటువంటి చిల్లర అలవాట్లతోటి ఇదంతా సామాన్యంగా ఖండన మండనం మనకి ఎందుకు అనుకుంటే అది అజ్ఞానం. అందరు ఇష్టం కానీ 10 అయితే బాగుంటదేమన్నా ఆచార్జీ. ఇప్పుడే 10-11 చెప్తున్నాం ఆచార్జీ. ఏమంటారమ్మా? 10వ సముల్లాసం 11వ సంవత్సరం చెప్పుకున్నాము.
సరే. అది తర్వాత ఆలోచిద్దాం చివరి ఆచార్య. దాకా సరే మత అయితేనే బాగుంటుంది. చివరి దాకా అయితే ఇంకా మళ్ళీ తిరిగి చూడవలసిన పని ఉండదు ఆచార్య. అట్లా ఉంటే ఇక బాగుంటది మనకు. ఒకటి ఏంటంటే మనం సత్యాల ప్రకాశం పూర్తిగా తెలుసుకున్నాము అనేటువంటిది ఉంటది. ఈ మధ్యలో వదిలిపెట్టినామంటే ఎవరైనా ఏదైనా చెప్తే అవునేమో ఉన్నదేమో అందులో ఎట్లా ఉన్నదేమో అనేది భ్రాంతి కలుగుతుంది. సరే ఆలోచించండి. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ సత్యార్థ ప్రకాశం నవమోత్సవోల్లాసం నుంచి విషయాలు అనేకం నేర్చుకుంటున్నాం. సాధన విషయాల్లో, ఆధ్యాత్మిక సాధన విషయాల్లో ఆ నిర్బంధ దీక్షల వల్ల ఎలా ఉంటది అనేది, ప్రతిజ్ఞల వల్ల సాధన ఎలా ఉంటది అనేది విషయాలు తెలుసుకున్నాం. స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాధనలో ఆనందం పొంది ముందడుగులు వేయగలమనే విషయాలను కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. తర్వాత ఈ సత్వగుణ ఫలం, ప్రథమ సత్వగుణం ఎలా ఉంటుంది, మధ్యమ సత్వగుణం అని, ఉత్తమ సత్వగుణం అని, సత్వగుణాలు ఈ రకాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అత్యంత లోతైన విషయాలు ఎన్నో, ఒక్కొక్క దాని గురించి మనము కొత్త విషయాలు ఎన్నో తెలుసుకొని జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ విషయాలన్నీ ఆచార్య గారు మనకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించినందుకు వారికి ధన్యవాదములు. ఈ విషయాలు 1-2 సార్లు విని ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్రశ్న రూపంలో కామెంట్ బాక్స్ లో రాసి సందేహ నివృత్తి చేసుకొని అధికాధిక జ్ఞానాన్ని పొందగలరని కోరుచున్నాను. ఈనాటి వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం శనివారం ఎవరున్నారో చేయించాలి. విజయదుర్గమ్మ గారు ఉన్నారా? లేరు. వారు లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవచ్చు. లక్ష్మణ్ గారు చేయిస్తారా వైదిక సంధ్య? వైదిక సంధ్యోపాసన. ఏంటి ఆగిపోయాడు? ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం.
ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च अभिद्धात् तपसोऽध्यजायत ततो रात्यजायत ततः समुद्रो अर्णवः समुद्राद्धर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधद् विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वम् अकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरश्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदद्मः प्रतीचीदिग्वरुडोऽधिपतिः प्रिदापो रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं द्विष्मस्तम्भो जम्भेदद्मः जातवेदसे सुनवामासो ममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्
तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात्। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేము చేస్తున్నటువంటి ఈ జప ఉపాసనాది కర్మల ద్వారా ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములు అతి శీఘ్రముగా ఈ జన్మలోనే మేము పొందునట్లు మమ్ము అనుగ్రహించండి ప్రభు. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః. శాంతిరేవా శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం ఇది సంధ్యోపదేశం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే.